సార్ జగన్ గారు ఋషికొండలో కట్టించిన ఆ ప్యాలెస్ గురించి అంటే రోజుకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడడం చూస్తున్నాం సార్. అందుకు సంబంధించిన వీడియోలు కూడా అంటే ఆ ప్యాలెస్ సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఎంత బడ్జెట్ అయింది, ఎంత బడ్జెట్ అయింది అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, మీరు ఏం చెప్తారు సార్ దాని గురించి? అంటే మనకి రోజుకి ఒక ఇష్యూని జగన్ది తీసుకొస్తున్నారు. సో కొత్తగా ఇప్పుడు నిన్న వైజాగ్లో అది యాక్చువల్గా టూరిస్ట్ బిల్డింగ్, అది గవర్నమెంట్ బిల్డింగ్, దాన్ని జగన్ ప్యాలెస్ అని వీళ్ళు ఎప్పటి నుంచో పేరు పెట్టారు. సో ఆ బిల్డింగ్లో దాదాపు 500 కోట్లతో కట్టారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. తర్వాత ఒక కమోడ్ బాత్రూము 26 లక్షలని, కమోడ్ కాదు అది వాష్ టబ్ 26 లక్షలు అని చెప్తున్నారు. సో ఇంత ఖర్చు పెట్టి జగన్ కోసం కట్టుకున్నాడు అని ఒకరు, భారతికి గిఫ్ట్గా ఇవ్వడానికి కట్టుకున్నారని ఒకరు, ఇలాగా ఆరోపిస్తున్నారు. సో క్లియర్గా ఏంటంటే మనకి ఒక సామెత ఉంది, తాజా వార్తల కోసం పాత పేపర్లు చదవండి అని. సో మనం కానీ 2019లో పేపర్లు చదివితే సేమ్ ఇలాగే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద వైసీపీ వాళ్ళు ఆరోపించారు. చంద్రబాబు హిమాలయన్ వాటర్లకు ఎంత అయింది, లోకేష్ టిఫిన్ ఖర్చులకి ఎంత అయింది, హయత్ నగర్లో హయత్ హోటల్లో చంద్రబాబు ఉంటే నెల రోజులు ఎంతో ఉంటాయి, 40 రోజులు ఎంతో ఉన్నాడు, సో దానికి ఎన్ని కోట్లు అయినాయి, ఇవన్నీ అప్పుడు లెక్క తీశారు. అంటే చంద్రబాబు ఎంత దుబారా చేశాడు ప్రభుత్వ సొమ్ము అనేది అప్పుడు చేశారు. సేమ్ ఇప్పుడు రిపీట్ అయింది. ఇప్పుడేమీ ఆశ్చర్యం ఏమీ లేదు. నేను చాలాసార్లు చెప్తున్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు పాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక విషయాల్లో చేస్తుంటారు. ఒకటేమో రివెంజ్ ఉంటుంది, రెండోదేమో వాళ్ళ లెజిటిమసీని దెబ్బతీయడం. ఇది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. కేసీఆర్కి ఒక లెజిటిమసీ ఉంది, అంటే కేసీఆర్ తెలంగాణకి అభివృద్ధి చేశాడు, లేకపోతే కేసీఆర్ ముద్ర తెలంగాణ మీద ఉంది. దీన్ని చెడిపేయడానికి కోసం రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకని ఆయన తీసుకొచ్చిన టీఎస్ని మార్చడం, ఆ తర్వాత సాంగ్ని కొత్తదిగా పెట్టడం, తర్వాత ముద్ర మార్చడం, ఇలాగ మొత్తం ఆయన ముద్ర ఏదీ లేదు. ప్రగతి భవన్, నిజానికి ప్రగతి భవన్ పేర్లు ఏం తప్పు లేదు కదా, ప్రోగ్రెసివ్ బిల్డింగ్, దాన్ని పీపుల్స్ బిల్డింగ్ మార్చింది ఏం లేదు ఆయన. కాకపోతే ఏంటంటే ఆయన ముద్ర ఉండకూడదు, ఇది కేసీఆర్ది అని ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం. అది నిజానికి మూర్ఖత్వం తప్ప ఏం లేదు. ఎందుకంటే అట్లేదో నువ్వు బిల్డింగ్ల పేర్లో ఇంకోటో మారిస్తే కేసీఆర్ ముద్ర తెలంగాణ మీద చెడిపోదు, కానీ ట్రై చేస్తుంటారు ప్రతి ఒక్కరు. అట్లాగే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, చంద్రన్న కానుక, చంద్రన్న ఎక్స్ట్రా అవన్నీ మార్చేసి జగనన్న ఎక్స్ట్రా పెట్టారు. సో ఇప్పుడు చంద్రబాబు వచ్చి అదే చేస్తున్నాడు. జగనన్న అనే పేరు ఉండకూడదు, జగన్ లెజిటిమసీ ఉండకూడదు, జగన్ దుర్వినియోగం చేశాడు చూడండి అని ఇవన్నీ చూపించడం. అలాగే నిన్న ఆయన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియా వాళ్ళని తీసుకెళ్ళి చూపించాడు. దుబారా అక్కడ లేదంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అంతంత కాస్టు పెట్టి టూరిస్ట్ బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం లేదు, కానీ పెట్టారు. మామూలుగా ప్రతి గవర్నమెంట్ కూడా ప్రజాధనాన్ని రకరకాల పద్ధతిలో దుర్వినియోగం చేస్తుంటుంది. ఈ దుర్వినియోగం అనేది మామూలుగా అయితే బయటికి రాదు. ఇప్పుడు ఎందుకు వస్తుందంటే వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ వల్ల మనకి తెలుస్తాయి. ప్రజలకి ఏం తెలుస్తుంది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ దుర్వినియోగం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అది మంచిదే, తెలియడం ఖచ్చితంగా అవసరం. ఎప్పుడైనా ఇప్పుడు అది టూరిస్ట్ భవన్, అదేమి జగన్ ప్యాలెస్ కాదు వీళ్ళు చెప్తున్నట్టు, కానీ వీళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా చేసి దాన్ని జగన్ కోసం వాడుకోవడం కోసం అంటున్నారు. జగన్ కోసం వాడుకోవడం అంటే రేపు పొద్దున ఓడిపోతే జగన్కి తెలీదా ఇది ప్రభుత్వ బిల్డింగ్ కదా, మళ్ళీ వాళ్ళు వసూలు చేసుకుంటారని జగన్కి తెలీదా? కాబట్టి ఇక్కడ క్లియర్గా వీళ్ళు కొద్దిగా దాన్ని హైప్ చేసి డిస్టార్ట్ చేసి ప్రజెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మాత్రం అక్కడైతే క్లియర్గా దుర్వినియోగం జరిగిందనేది అయితే అర్థమవుతుంది, కాస్ట్లీ. దీనికి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇస్తున్న సమాధానం ఏంటి, అది విశాఖ ఒక ఇంటర్నేషనల్ స్థాయి సిటీగా డెవలప్ చేయాలి కాబట్టి దానికి ఇంటర్నేషనల్ స్థాయిలో అక్కడ రేపొద్దున డిగ్నేటరీస్ వచ్చినప్పుడు వాళ్ళకి స్థాయికి తగినట్టుగా మేము ఏర్పాటు చేస్తాం అనేది వాళ్ళ సమాధానం. మరి అంత కాస్ట్ అవసరమా అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆ డిగ్నేటరీకి. నిజానికి ఇవాళ బాత్రూమ్ ఫిట్టింగ్లు చూస్తే నేను దాదాపు
నేను ఇప్పుడు 97లోనే నేను మా ఫ్రెండ్ కన్స్ట్రక్షన్ కడుతుంటే ఒక 1 year అక్కడ పనిచేస్తే బెంగళూరులో. అప్పుడే షాక్ అయినా నేను. అంటే బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఇవన్నీ ఎంతెంత కాస్ట్ ఉన్నాయి అని. అంటే మనకేందంటే అల్ట్రా రిచ్ కోసం ప్రతిదీ మనం ఊహించని కాస్ట్లో ఉంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి సురేఖ గారు పెన్ ఇచ్చారు. ఆ పెన్ ఖరీదంతా దాదాపు 3 లక్షలు. మనం 3 లక్షల పెన్ అంటే ఎప్పుడైనా ఎవరైనా ఊహిస్తారా? 3 లక్షల పెన్ అవసరమా పవన్ కళ్యాణ్కి సైన్ చేయడానికి? అంటే ఆ స్థాయిలో డబ్బు ఉంది, సో నేను ఖర్చు పెడతాను, నీకేంటి ప్రాబ్లం అన్న ఒక జనరేషన్ ఇవాళ పెరిగింది. సో ఆ మధ్య ఆమె ఎవరు కవిత వాచ్ కట్టుకుంటే TV9లో అడిగారు వాచ్ ఎంత అంటే 20 lakhs అని. ఎందుకు మీకంటే నా ఇష్టం, నేను కొనుక్కోగలుగుతాను, కొనుక్కుంటా అంది. అట్లాగే ఈ మధ్య అంతా కూడా మనం ఇంటర్నెట్లో గూగుల్లో కొడితే రామ్ చరణ్ వాచెస్ అని కొట్టినాం అనుకో, విపరీతమైన కాస్ట్లీ వాచెస్ అంతా కోట్లు ఉంటాయి ఒక్కొక్క వాచ్. సో ఇలాగా ఏముందంటే అల్ట్రా రిచ్ అనేదానికి ఇవాళ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అనే కాదు, ఏ వస్తువు అయినా కూడా బ్యాగులు కావచ్చు, షర్ట్ కావచ్చు, ఇప్పుడు మనకి నాగార్జున షర్ట్ ఎంత అని కొట్టామనుకో అవి లక్షలు వస్తాయి. అంటే ప్రతి ఐటము మనం ఊహించినంత ధర ఉంది ఇవాళ. అంటే దాని ఫంక్షనల్ వాల్యూ వేరు, యూటిలిటీ వేరు, దానికి ఉండే కన్జ్యూమర్ గూడ్స్కి ఉండే ప్రిస్టేజ్ వాల్యూ వేరు. వీళ్ళు ఇంత కాస్ట్లీ అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో ఆ బ్రాండ్కి ఇవన్నీ అవసరం. సో అట్లా ఇవాళ మన నిత్య జీవితంలో వాడే ప్రతి ఐటము అంత కాస్ట్లీ ఉంది. కాబట్టి అదేదో వీళ్ళు ఇది చేస్తున్నారు, కానీ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అంత కాస్ట్లీ ఉండడం పెద్ద విషయం అయితే కాదు. మామూలుగా ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ బిల్డర్స్కి అందరికీ ఈ విషయాలు తెలుసు, ఎందుకంటే వాళ్ళు వేస్తున్నారు. కాకపోతే ఏంటంటే దుర్వినియోగం జరిగి ఉంటే ఖచ్చితంగా దాని మీద కమిటీ వేయాలి, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారనేది నిలదీయాల్సిన అవసరం ఉంది, అది ప్రజలకు తెలియాల్సిన ఉంది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గతంలో తెలుగుదేశం కూడా ఇలాగే వ్యవహరించింది కదా, దానికి సంబంధించి ఇప్పుడున్న పారదర్శకంగా కూటమి ప్రభుత్వం ఉంటుందా, కూటమి ప్రభుత్వం బిహేవ్ చేస్తుందా అంటే నాకు డౌటే. మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ ఇదే విధంగా వాళ్ళు కూడా చేస్తారు. చంద్రబాబు పీరియడ్లో ఈ బాత్రూమో లేకపోతే ఇంకొకటో దేనికి ఖర్చు అయింది అనేది వాళ్ళు చెప్తారు. సో ఇలా చెప్పడం వల్ల ప్రజలకు మంచిది ఫైనల్గా, ఎందుకంటే ఇద్దరు కూడా ఎలా ఖర్చు పెడుతుంటుంది గవర్నమెంట్ అనేది మనకు తెలుస్తుంది. సో మామూలుగా ఇప్పుడు వీళ్ళు మనకి ఈ హాస్పిటల్స్ తీసుకున్నా లేకపోతే స్టార్ హోటల్స్ తీసుకున్నా విపరీతమైన కాస్ట్ అనేది లైఫ్లో పెరిగిపోయింది మనకి. ఎందుకంటే అటువంటి ఖర్చు పెట్టగలిగిన ఒక పాపులేషన్ ఇండియాలో ఉంది, అల్ట్రా రిచ్ అనే పాపులేషన్ ఉంది. లాంగ్ బ్యాకే బిల్ గేట్స్ వచ్చినప్పుడే లాంగ్ బ్యాక్ 20 ఏళ్ళకు ముందే ఒక ఫిష్ ఖరీదు, అంటే ఒక ఫిష్ వంటకం ఖరీదు 1000 రూపాయలు ఉంది, ఇట్లాంటివి తినే బ్యాచ్ ఉన్నారు అనేవాళ్ళు అప్పట్లోనే 10-15 ఏళ్ళకు ముందే. ఇవాళ అది మామూలు హోటల్లో కూడా నీకు ఫిష్ ఖరీదు అంత ఉండేవి వచ్చేసాయి. సో అలాగే అంటే ఒక రకంగా ఏంటంటే ఇది ఇండియాలో ఉండే ఒక విపరీతమైన రిచ్ సెక్షన్ని మనకి తెలియజేస్తుంది ఈ కాస్ట్ ఇదంతా చూసినప్పుడు. అయితే ఒక గవర్నమెంట్గా జగన్ అక్కడ అంత ఖర్చు పెట్టడం అవసరమా, అది ఎట్లాగో తను ఉండడానికి కోసమే పెట్టుకున్నాడు అనేది వీళ్ళ విమర్శ. వీళ్ళేమో అది మేము ఉండడానికి పెట్టుకున్నది కాదు, అన్ని గదులు మాకెందుకు, అది టూరిస్టు బిల్డింగు, దానికి వేరే గవర్నమెంట్లు ఏ వచ్చినా కూడా వాడుకుంటారనేది దాంతోనే అక్కడ ఆ స్థాయికి కావాలని చేశారు. ఇది వైజాగ్ బ్రాండ్ని దెబ్బతీయడం కోసం తెలుగుదేశం ఎప్పటి నుంచో కూడా రకరకాల పద్ధతుల్లో ట్రై చేస్తుంది. ఎకనామిక్ క్యాపిటల్ అని 95లోనే చంద్రబాబు అన్నాడు, కానీ వైజాగ్ మీద ఎప్పుడు కూడా చంద్రబాబుకి ఇంట్రెస్ట్ లేదు. అతనంతా కూడా అమరావతి ల్యాండ్ స్కాము, తన మనుషులంతా ల్యాండ్ గురించి ఇక్కడే డెవలప్ చేస్తున్నాడు, మేము మల్టిపుల్గా డెవలప్ చేద్దాం అనుకున్నామని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఏదేమైనా వైసీపీ ఆర్గ్యుమెంట్లో పెద్ద బలం కనబడట్లేదు. ఎందుకు అంత ఖర్చు పెట్టారని చెప్పడానికి వాళ్ళు చెప్తున్న లాజిక్లు కన్విన్సింగ్గా లేవు కామన్ పీపుల్కి. అందుకని మీరు మెసేజెస్ కింద కామెంట్స్ అవన్నీ చూస్తే చాలా యాంటీగానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దుర్వినియోగం అది, దాని మీద విమర్శ కూడా కరెక్టే. ఇంత అవసరమా అనేది అయితే కరెక్ట్.